సరే అమ్మ వస్తుంది అని అంటే తను ఏం చేసింది, లేచి ప్రతిరోజు సాయంత్రం మా అమ్మ కాళ్ళు చేతులు కడుక్కొని స్నానం చేసి దీపం ముట్టించేది అనమాట. సాయంత్రం అయిపోయింది, నేను వెళ్తానని దీపం ముట్టించి వచ్చి తను ఏం చేసింది, నాకు బొట్టు, ఎవరి ఇంటికి వచ్చినా బొట్టు పెట్టేది అన్నమాట. నాకు బొట్టు పెట్టి నా చేతిలో పండు పెట్టి, నాకు ఎందుకో చేత కావట్లేదు బిడ్డ అంటే, అమ్మ నువ్వు చేత కాదమ్మా, నువ్వు రెస్ట్ తీసుకోవాలి అంటే, నేను ఏం తినట్లేదు అన్నది. లేదు మా తమ్ముడు అప్పటికి చెప్తున్నాడు, అమ్మకు కొంచెం ప్రాబ్లం వస్తుంది, ఆయాసం వస్తుందని. తను ఏం చేసింది, నాకు ఆయాసం ఏం లేదు, నేను వెళ్తానని ముందు రూమ్లోకి వెళ్ళడానికి వస్తుంది బెడ్రూమ్లో నుంచి. తనకు అసలు ఓపిక లేకుండా, ఓపిక లేక తను ఏం చేసింది, అమ్మ నాకు చేత కావట్లేదు అని బెడ్ మీద ఇట్లాగే పడుకుంది. పడుకున్న మనిషి అట్లాగే చనిపోయింది అనమాట. జస్ట్ నా కళ్ళ ముందే అమ్మ, నా కూతురు వచ్చింది, అమ్మమ్మ అని అంటుంది. అసలు మా మదర్ ఎంత అంటే అసలు నా కూతురుని చూస్తుంది, ఇట్లా చూస్తే అట్లా చూస్తూనే మా అమ్మ చనిపోయింది అనమాట నా కళ్ళ ముందే.